నమస్కారం. మీ అందరికీ ఈ విశ్లేషణకు స్వాగతం. ఆలోచించండి, ఇండియాలో ఒక సింపుల్ పేమెంట్ సిస్టమ్ ప్రపంచాన్నే శాసించే ఒక పెద్ద శక్తిగా ఎలా మారింది? అసలు విషయమేంటంటే, ఈ పెద్ద కథ అంతా మొదలైంది ఒకే ఒక చిన్న చాక్లెట్తో. చూసారా, ఒక చిన్న కోరిక ఒక దేశ ఆర్థిక వ్యవస్థలోనే ఒక విప్లవానికి ఎలా దారితీస్తుందో ఈ ప్రయాణం మనకు చూపిస్తుంది. ఇది టెక్నాలజీ గురించి మాత్రమే కాదు, మనలాంటి మామూలు మనుషుల అవసరాల గురించి, దాని గురించే ఈ కథ. ఇది మనందరికీ తెలిసిన కదే కదా. మనం క్యాష్ మీద ఆధారపడిన రోజుల్లో చేతిలో డబ్బులుండవు, ఉన్నా చిల్లర దొరకదు. ఒక చిన్న కోరిక తీర్చుకోవాలంటే కూడా అబ్బో ఎన్ని అడ్డంకులో. ఆ నిరాశ, ఆ చిరాకు చాలామందికి అనుభవమే. కానీ ఇప్పుడు చూడండి, ఆ పాత పద్ధతికి ఈ కొత్త యూపీఐ ఎక్స్పీరియన్స్కి మధ్య ఎంత తేడా ఉందో. ఫోన్ తీయడం, ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయడం, అంతే, పింగ్, పనైపోయింది క్షణాల్లో. అసలిదంతా ఒక మ్యాజిక్లా అనిపిస్తుంది కదూ. అంత స్పీడ్, అంత ఈజీ. ఆ పాప అడిగిన ఆ అమాయకమైన ప్రశ్నే మన ఈ మొత్తం విశ్లేషణకు పునాది. అసలు కంటికి కనిపించకుండా ఇంత ఫాస్ట్గా, ఇంత సేఫ్గా డబ్బు ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తోంది? రండి ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, మొదట ఈ యూపీఐ మ్యాజిక్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో చూద్దాం. తర్వాత ఇండియా దీన్ని ఎలా నిర్మించిందో తెలుసుకుందాం. దానివల్ల వ్యాపారాలకు ఏం లాభమొచ్చింది, ప్రపంచానికి ఇండియా ఎలాంటి గిఫ్ట్ ఇచ్చింది, ఫైనల్గా దీని భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, అన్నింటినీ వివరంగా చూద్దాం. సరే, అసలు ఈ యూపీఐ ఎలా పనిచేస్తుంది? ఇది నిజంగా మాయ కాదు. దీని వెనుకున్న అస్సలైన పవర్ ఏంటంటే, దీన్ని లాభం కోసం కాకుండా ఒక ప్రజా సదుపాయంగా నిర్మించడం. అంటే రోడ్లు, కరెంట్లాగా అందరూ వాడుకోవడానికి వీలుగా ఉండే ఒక మౌలిక వసతి అన్నమాట. మరి యూపీఐ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఇది ఒక డిజిటల్ హైవే లాంటిది. ప్రతి బ్యాంకు, ప్రతి యాప్ తమ తమ సొంత రూట్లలో వెళ్లకుండా అందరూ ఒకే రూల్స్ పాటిస్తూ ఒకే హైవే మీద స్పీడ్గా డబ్బులు పంపుకోటానికి వీలు కల్పిస్తుంది. అంత సింపుల్. ఇక యూపీఐ సక్సెస్లో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే, జీరో ఎండిఆర్. అంటే ఏంటి? మర్చెంట్ డిస్కౌంట్ రేట్ 0. అంటే ఒక కొట్టు యజమాని డిజిటల్ పేమెంట్ తీసుకుంటే వాళ్లు ₹1 కూడా కమిషన్ కట్టక్కర్లేదు. క్రెడిట్ కార్డులలాగా వాళ్ల లాభంలో కోత పడుతుందన్న భయమే లేదు. ఈ ఒక్క నిర్ణయం దేశంలో ప్రతి చిన్న వ్యాపారికి డిజిటల్ గేట్లు తెరిచేసింది. ఇక్కడే అసలు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పాత సిస్టమ్స్ ఏమో డబ్బు సంపాదించటం కోసం గోడలు కట్టాయి. కానీ యూపీఐ అందర్నీ కలుపుతూ ఒక పెద్ద బ్రిడ్జ్ కట్టింది. ఇది కేవలం కొంతమంది కోసం కాదు, 140 కోట్ల మంది ప్రజల కోసం నిర్మించిన ఒక ప్రజావ్యవస్థ. అయితే ఇంత పెద్ద అద్భుతమైన సిస్టమ్ను కట్టడం ఎలా సాధ్యమైంది? ఇది యాక్సిడెంటల్గా జరిగిపోలేదు. దీని వెనక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది, ఒక పక్కా వ్యూహముంది. ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒకదాని తర్వాత ఒకటి సరిగ్గా అమర్చిన పజిల్ లాంటిది. ముందు స్మార్ట్ ఫోన్లు అందరి చేతిలోకి వచ్చాయి. తర్వాత జన్ధన్తో అందరికీ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. మొబైల్ నంబరే ఐడెంటిటీగా మారింది. ఆ తర్వాత యూపీఐ కోసం రైల్స్ వేశారు. యాప్స్ ఎవరైనా క్రియేట్ చేసుకునేలా ఓపెన్గా ఉంచారు. వ్యాపారులకు జీరో కాస్ట్ పెట్టారు. ఇక ఫైనల్గా ప్రజలు దాన్ని భారీగా వాడటం మొదలుపెట్టారు. చూసారా, ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది. ఈ టేబుల్ చూస్తే అసలు విషయం మొత్తం అర్థమైపోతుంది. వేరే దేశాలు ఏం చేశాయి? వాళ్లు ముందు యాప్స్ కట్టడం మీద ఫోకస్ పెట్టారు. కానీ ఇండియా ఏం చేసింది? ముందు అందరికీ ఉపయోగపడే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కట్టింది. వాళ్లు వ్యాపారం నుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తే మనం దాన్ని ఫ్రీ చేసేశాం. వాళ్లు యాప్స్ మధ్య గోడలు కడితే మనం అందర్నీ ఒకే ప్లాట్ఫామ్ మీదకు తెచ్చాం. తేడా సింపుల్. వాళ్లు దాన్ని ఒక బిజినెస్గా చూస్తే మనం ఒక ప్రజాసేవగా ఈ మొత్తం అద్భుతానికి వెనక ఉన్న సైలెంట్ హీరో ఎన్పీసీఐ. దీన్ని ఒక న్యూట్రల్ రెఫరీలాగా ఊహించుకోండి. ఎన్పీసీఐ ఏం చేసిందంటే, రోడ్లు వేసింది, కానీ సొంతంగా కార్లు తయారు చెయ్యలేదు. ఎవరైనా వచ్చి కార్లు నడుపుకోవచ్చు అని చెప్పింది. అందుకే గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి ఎన్నో కంపెనీలు ముందుకొచ్చి పోటీపడి మంచి మంచి యాప్స్ తయారు చేయగలిగాయి. సరే, ఈ సిస్టమ్ అంతా థియరీపరంగా చాలా బాగుంది. కానీ రియల్ వరల్డ్లో, నిజ జీవితంలో వ్యాపారాలపై దీని ప్రభావం ఎలా ఉంది? ఇది నిజంగా వాళ్ల జీవితాలను మార్చిందా? ఇప్పుడు ఆ రియల్ ఇంపాక్ట్ స్టోరీస్ చూద్దాం. యూపీఐ రాకముందు పరిస్థితి ఎలా ఉండేదో చూడండి. ఒక పెద్ద రీటైల్ కంపెనీ సీఎఫ్ఓ ఏమంటున్నారంటే, ప్రతిరోజు సాయంత్రం 8 వేరువేరు వాలెట్లు
3 కార్డ్ కంపెనీల నుంచి వచ్చే లెక్కలన్నీ చూసుకోవాలి. ఆ లెక్కలు సరిచూడటానికే వాళ్ల టీంకి 6 గంటలు పట్టేదట. ఎంత తలనొప్పి, ఎంత గందరగోళమో ఊహించుకోండి. మరి యూపీఐ వచ్చాక ఏం జరిగింది? ఆ గందరగోళం మొత్తం పోయింది. కేవలం ఆ లెక్కలు సరిచూసే పనిలో ఆ ఒక్క కంపెనీకే సంవత్సరానికి 33 లక్షల రూపాయల ఆదాయ్యాయి. ఇది కేవలం ఒక్క కంపెనీ కథ. దేశవ్యాప్తంగా ఎంత ఆదాయుంటుందో ఆలోచించండి. ఇది పెద్ద కంపెనీల కథ. మరి చిన్న వ్యాపారుల సంగతేంటి? ఒక ఎంఎస్ఎంఈ ఓనర్ ఏమంటున్నారంటే, కార్డ్ మెషిన్ పెట్టాలంటే నెలకు 5,000 రూపాయల ఖర్చు. దానికి తోడు ప్రతి లావాదేవీ మీద 1.5% కమిషన్. ఆయన లాభమే 5% అట. అంటే కార్డులు వాడితే లాభం మొత్తం పోయినట్టే. అందుకే భయపడి ఎక్కువగా క్యాష్ మీదే వ్యాపారం చేసేవాళ్లమని చెప్తున్నారు. కానీ యూపీఐతో వచ్చిన 0% కమిషన్ వాళ్ల కథనే మార్చేసింది. ఇది కేవలం డబ్బు ఆదా చేయడం కాదు, ఇది వాళ్లకి ఒక ధైర్యాన్నిచ్చింది. భయం లేకుండా ఫార్మల్ ఎకానమీలోకి అడుగుపెట్టడానికి, బ్యాంక్ లోన్లు తెచ్చుకోవడానికి, తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ఇది ఒక గేట్వేలా మారింది. ఈ నంబర్స్ చూడండి, ఇది మామూలు గ్రోత్ కాదు, ఇదొక విస్ఫోటనం. కేవలం కొన్ని సంవత్సరాల్లోనే యూపీఐ లావాదేవీల సంఖ్య ఆకాశాన్ని తాకింది. దీనర్థమేంటంటే దేశం మొత్తం ప్రతి ఒక్కరూ ఈ సిస్టమ్ను ఎంతగా ఓన్ చేసుకున్నారో ఇది చూపిస్తుంది. ఇక ఈ స్టాటిస్టిక్ అయితే నమ్మశక్యంగా లేదు. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి 100 రియల్ టైమ్ డిజిటల్ పేమెంట్స్లో 46 పేమెంట్లు ఒక్క భారతదేశంలోనే జరుగుతున్నాయి. దాదాపు సగం. రియల్ టైమ్ పేమెంట్స్లో ప్రపంచానికి ఇండియానే ఇప్పుడు కింగ్. ఇండియా సాధించిన ఈ అద్భుతమైన విజయం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నది ఒక యాప్ను కాదు, ఒక ఐడియాను, ఒక విప్లవాత్మక ఫిలాసఫీని. చూడండి, అమెరికా, బ్రెజిల్ లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఇప్పుడు అదే దారిలో నడుస్తున్నాయి. ఇండియా సక్సెస్ అయిన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్నే వాళ్లు కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఒకప్పుడు మనం వాళ్లని ఫాలో అయ్యేవాళ్లం. ఇప్పుడు ప్రపంచం మనల్ని ఫాలో అవుతోంది. దీన్ని ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించాలి. 140 కోట్ల మంది జనాభా ఉన్న దేశం పేమెంట్స్ని ఇన్స్టెంట్గా, ఫ్రీగా చెయ్యొచ్చని నిరూపించింది. మరి మిగతా దేశాలు ఈ సిస్టమ్ని ఇంకా ఎందుకు నిర్మించలేదు? ఇది ఆలోచించాల్సిన విషయం. సో, చివరిగా చెప్పేదేంటంటే, ఇది కేవలం ఒక పేమెంట్స్ విప్లవం కాదు. ఇది మానవత్వం తన ఊహనందుకున్న ఒక అద్భుతమైన క్షణం. ఒక చిన్న అవసరం, ఒక పెద్ద ఆలోచన మనల్ని ఎంత దూరం తీసుకెళ్లగలదో చెప్పడానికి ఇదే ఒక గొప్ప ఉదాహరణ. ధన్యవాదాలు.